ఇండస్ట్రీలో ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా ఫేస్ చేశారా? బేసికలీ మాటల వరకు అయితే మాత్రం కొందరు వచ్చారు. కానీ నేను ఒకటైతే చెప్తానండి. యా. ఎవరైతే ఇలాంటివి అడుగుతున్నారో, ఇలాంటివి జరుగుతున్నాయో వాళ్ళు నాట్ ఏ రియల్ డైరెక్టర్స్, నాట్ ఏ రియల్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏంటి అంటే ఇండస్ట్రీ ఒక పేరు పెట్టుకొని మిగతా వాళ్ళు చిన్న చిన్నవి ప్లేసెస్ పెట్టేసుకొని బతికేస్తున్నారు, పేరు పెట్టుకొని ఏం కావాలనుకుంటున్నారో చేసుకుంటున్నారే తప్ప రియల్ యాక్టర్స్ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఎవరు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చారో మీకు తెలుసు కదా. ఆయన ఒక సిచ్యువేషన్ ఏంటి తెలుసు కదా. ఆయన ఒక మాట అన్నారండి, ఎవరైతే బాగా స్ట్రగుల్ అవుతూ 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 ఉన్నారో వాళ్ళకి నా ప్రాజెక్ట్ వైజ్ చిన్న ప్లేస్మెంట్ అనేది ఇస్తాను. అది 2 minutes అవ్వచ్చు, 2 seconds అవ్వచ్చు. ఆ ప్లేస్మెంట్ అయితే నేను ఇవ్వగలను. ఆ తర్వాత వాళ్ళు గ్రో అప్ అయ్యేది వాళ్ళ చేతిలో ఉంటుంది, నాకు సంబంధం లేదు అని ఆయన అన్నారు. ఆయన అన్న మాట నిజం చేసుకున్నారు. అంతే కదా అండి. నాకు ఇచ్చారు అంతే 2 minutes of 2 seconds ఆఫ్ ప్లేస్. ఐఎమ్ యూజింగ్ దాట్. అది యూజ్ చేసిన తర్వాత లైఫ్ అనేది నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ ప్రాజెక్ట్. సో ఆయనకి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి కదా, అవి నిలబెట్టుకోవాలి. కానీ ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది కూడా నాకు ఇవ్వడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాస్ నైస్. యు ఆల్సో సచ్ ఎ వెరీ నైస్ గై. యా, థ్యాంక్ యూ. ఇంకా నాట్ ఎట్ కంప్లీటెడ్. అండ్ యాజ్ ఏ అమ్మాయిగా సో ఎప్పుడైనా ఇబ్బందిగా ఫేస్ చేసిన సందర్భాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? నేను అమ్మాయిని కాదండి. నేను ఇప్పుడు అది మర్చిపోవాలా? నేను అబ్బాయిని కాదండి, ఆంటీని. ఓకే, ఆంటీ అని మీరు అనుకుంటున్నారా? అంతే, పిలవండి ఆంటీ అని లేదా అమ్మమ్మ అని పిలవండి. వై? బికాస్ చాలా మంది క్వశ్చన్స్ వేశారు. ఆంటీ అంటే చాలా మంది ఇష్టపడరు. ఆంటీ ఏంటి బే అన్న మాటలు కూడా వచ్చేస్తాయి కొందరు నోటి నుంచి. అరే మీరు పిలవండి రా. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో పక్కా నేను ఒక డాటర్ నుంచి వైఫ్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను, వైఫ్ నుంచి మదర్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను, ఆఫ్టర్ దట్ పక్కా ఆంటీ నుంచి అమ్మమ్మకి షిఫ్ట్ అవుతా. సో ఎందుకు భయపడాలి? కాల్ మీ ఆంటీ, నేను హ్యాపీ, నాకే భయం లేదు. అంతే కదా. వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలిసినప్పుడు దేనికి ఇది అవ్వాలి? ఇప్పుడు నువ్వు ఆంటీ అని పిలిచినంత మాత్రాన నేను ఆంటీని అవ్వచ్చు అవ్వకపోవచ్చు. వాట్ ఈస్ మై ఇంటెన్షన్ నాకు తెలుసు కదా. అలా అనమాట. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. ఓకే, తెలుసు అంటే మీ మాటల ద్వారానే అర్థమైపోతుంది. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు ఏదైనా కానీ అవకాశాలు అరే వచ్చినట్టే వచ్చి పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బతుకుతున్న ఎదవలు ఉన్నారో, ఎదవలు ఉన్నాను అంటే చూడండి నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాను. అందరూ అలా ఉండరండి. ఇండస్ట్రీ అన్నాక ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, అది టాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మనిషికి సపోర్ట్ ఇచ్చేటట్లే ఇండస్ట్రీ ఉంది తప్ప పాడు చేసేయాలి, నాశనం చేసేటట్లు ఇండస్ట్రీ లేదు. కానీ ఇండస్ట్రీ పేని యూజ్ చేసుకొని కొందరు ప్లేస్మెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు నుంచి వచ్చే కాల్స్ ఎలాంటివి అంటే, మేడం గారు నేను చూసానండి ఈ క్యారెక్టర్కి మీరు సరిపోతారు, విత్ కమిట్మెంట్ 25K, వితౌట్ కమిట్మెంట్ 15K, ఓకే అని కాల్ వచ్చింది నాకు. నేను అన్నాను, ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేయడానికి కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టరా అండి? సరే మీరు ఉంచుకోండి, నాకు మనీ డజంట్ మ్యాటర్, నాట్ నెససరీ. ఐ వాంట్ ఫేమ్, ఐ వాంట్ క్యారెక్టర్, అంతే కదా. మనం చేసామంటే ఒకరికి ఇన్స్పైర్ అయినా అవ్వాలి, లేదా మనకి నచ్చిందైనా అయి ఉండాలి తప్ప వాడికి యూజ్ అయ్యేలాగేంటి. అఫ్ కోర్స్ నేను పడుకోను అనట్లే, వాడేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మనకి అంటూ ఒకరిని రాసే ఉంచుతారు, లేదా నీకు ఒక లవర్ ఉండొచ్చు, లేదా నీ పార్ట్నర్ ఉండొచ్చు, వాళ్ళతోనే నువ్వు లైఫ్ని స్పెండ్ చేయొచ్చు. కానీ అందరితో అలా చేయలేం కదా. నేనైతే ఆ టైప్ కాదు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇక్కడ ఏముంది అది చెప్పేస్తా. అదే ఫిల్టర్ లేదు కదా యాక్సిడెంట్ తర్వాత ఆ ఫిల్టర్ అనేది ఎక్కడ కలిసిపోయింది. ఓకే, కానీ ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక అమ్మాయి ఉండడం అనేది కూడా చాలా మందికి కూడా మంచి ఇన్స్పిరేషన్, మెయిన్గా ఈ ఫీల్డ్లో. సో ఇలా ఉంటే సో పర్ఫెక్ట్ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. టాలెంట్ ఉందంటే పక్కా వస్తాయి. ఒకటి మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ మాట, ఒక అమ్మాయిల కోసం చెప్తున్నారు కదా, ఒకటైతే నేను చెప్పగలను, యూ హ్యావ్ ఏ స్కిల్స్, యూ హ్యావ్ ఏ టాలెంట్, నువ్వు దేనికి ఆలోచించద్దు, జస్ట్ ఒక్క స్టెప్ ముందుకు వేయండి. మీరు ఏది అనుకుంటున్నారో అది చేయడం జరుగుతుంది. దేనికి భయపడే అవసరమే లేదు.
కొందరు కొన్ని మాటలు అంటారు, కొందరికి కొన్ని నెససరీస్ ఉంటాయి, అవి కామన్. Hmm. తప్పేంటి? ఇప్పుడు వాళ్ళకి ఒక నెససరీ ఉంటుంది, వీళ్ళకి ఒక నెససరీ ఉంటుంది. ఇఫ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది ఫాలో, ఇంట్రెస్ట్ లేదు చూడదు, అంతే Okay. కదా. అండ్ ఇందాక మనీ గురించి మాట్లాడారు కదా, యా, సో కమింగ్ టు యువర్ ఫైనాన్షియల్ వైజ్ హౌ సెటిల్డ్ యు ఆర్? నో, ఐఎమ్ కంప్లీట్లీ జీరో. ఓకే. ఆఫ్టర్ యాక్సిడెంట్ నేను ఒక 5 to 6 8 అని చెప్పలేను, కానీ ల్యాక్స్ నాకు ఉంది, బ్యాక్ ఉంది. నేను ఫుల్ఫిల్ చేయాలి మొత్తం. అవి ఇస్తే కానీ నా అప్పు అనేది క్లియర్ అవ్వదు. ఓకే, అప్పుల్లో ఆ ఉన్నారు. అప్పుని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. ప్లీజ్ దయచేసి నన్ను అమ్మమ్మ క్యారెక్టర్ని, అడుక్కున్న క్యారెక్టర్ని ఇవ్వండి, చేసి బతికేస్తాను. ఆ డబ్బులతోని నా ఫైనాన్షియల్ని క్లియర్ చేసుకుంటా. అంటే ఇప్పుడు ఒక చిన్నది అడగనా? సో అడగండి. యాక్సిడెంట్ టైంలో అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు ఉంటుంది? 10 lakhs దాకా. అప్రాక్సిమేట్లీ 10 lakhs యా, వరకు. ఓకే. నౌ యూఆర్ ఇన్ డెబ్ట్స్. సో ఇప్పుడు ఆ డెబ్ట్స్ అనేది కూడా మొత్తం క్లియర్ చేసే సందర్భంలో ఉన్నారనమాట. ఎస్. ఓకే. నాకు ఇప్పుడు చెప్పాలనేంత ఎనర్జీ ఉంది. ప్లీజ్ నన్ను వర్క్ చేయనివ్వండి, మీ అందరూ సపోర్ట్ చేయండి. అందరికీ ఒకటే మాట, ఆమె బెగ్గర్. ఎస్, నేను ఒప్పుకుంటా, నేను బెగ్గర్నే. ఎందుకు బెగ్గర్ని అంటున్నాను అంటే, బయట అడుక్కున్న వాళ్ళకి మీరు ₹2 ఇస్తారు కదా, నేను అలాంటి అడుక్కున్న మనిషిని కాదు, మీ అందరినీ వర్క్ అడుక్కుంటున్నా. ఆమె వెరీ గుడ్ బెగ్గర్ని. ప్లీజ్ మీరు వర్క్ ఇవ్వండి, ఈ బెగ్గర్కి హెల్ప్ చేయండి. సో ఇలా అనడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను రియలీ. సో ఇట్ వాస్ నాట్ అనే కరెక్ట్ వర్డ్ ఫర్ దట్. ఎస్, మరి ఇంకా You are an ఆప్షన్ artist. లేదు. నో యు ఆర్ ప్రూవెన్ దట్ వన్. ఆల్రెడీ ఒక క్యారెక్టర్స్ అనేది చేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నారు. మ్మ్. ఏంటంటే కనిపించింది మీరు అంత పెద్ద మూవీలో, సలార్ మూవీలో 2 minutes అయినా కానీ దాని ఇంపాక్ట్ అనేది, అవును. సో తర్వాత కూడా ఎన్ని దానిలలో చూస్తున్నాము, ఎన్ని మీమ్స్ కానీ ఆ ట్రోలింగ్ దానిలలో కానీ చాలా చూస్తూ ఉన్నాము. అవును. సో ఆ ఇచ్చిన క్యారెక్టర్ ఇంత నడివి తక్కువ ఉన్నా కానీ యూ ప్రూవ్ అండ్ దట్ వన్. సో అలా ఏం లేదు, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత అగైన్ యు ఆర్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. బట్ ప్లీజ్ ఇంకోసారి సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఆ వర్డ్ అనేది అస్సలు యూజ్ చేయకండి. థ్యాంక్ యూఆర్ యూ. ఆర్టిస్ట్. సో ఈ కాబట్టి సపోర్ట్ ఉంటే ఎవరి ఖచ్చితంగా నోట్ల నుంచి ఇస్తాను. వస్తాయి చెప్పండి. వస్తుందండి. నాకు ఆ సపోర్ట్ ఇంకా అందలేదు, అది అందుతుందని డైరెక్ట్గా అడిగేస్తాను. బట్ మీరు ఇంత బోల్డ్గా, మీరైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఖచ్చితంగా మీరు అంటే సిన్సియర్గా హానెస్ట్గా ట్రై చేస్తున్నారు కాబట్టి, సో దేవుడు కూడా ఖచ్చితంగా, అంటే మీరు దేవుడు అంటే నమ్మరు అంటున్నారు కాబట్టి మీ కృష్ణుడు ఖచ్చితంగా మీకు మంచి రూట్ అనేది చూపిస్తాడు. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ నైస్ పూజ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ క్వశ్చన్. ఓకే. సో పూజ విశ్వేశ్వర్. సో విశ్వేశ్వర్ అనేది ఏంటి? డాడ్స్ నేమా లేకపోతే హస్బెండ్స్ నేమా ఏంటి? బేసికలీ డాడ్స్ నేమ్ ఈజ్ రావ్. పూజ రావ్ అనేది నేను ఎందుకు పెట్టుకోలేకపోయాను అంటే, నేను ఏం అవుదాం అనుకుంటున్నా అనే దానికి వాళ్ళ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ వల్ల నాకు నేనేం అనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా అనేది చిన్న ఒక 10% సపోర్ట్ తన దగ్గర నుంచి దొరికి, నాట్ 90%, 10% సపోర్ట్ దొరకడంతో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అంటే 100% ఇచ్చుంటే ఎక్కడుండేదానో తెలీదు. దానికి నేను విశ్వేశ్వర్గా కన్వర్ట్ అయ్యా. ఓకే. పూజా విశ్వేశ్వర్. నైస్. ఈ విశ్వాన్ని సృష్టించడానికి కాదు, శాసించడానికి వచ్చేసా. అమ్మ బాబోయ్, పెద్ద మాటే. సో ప్రెజెంట్ మరో జన్మ ఎత్తాను కదా, ఇది నాకు రియలీ సెకండ్ లైఫ్ కదా. యా, నిజంగా విశ్వాన్ని సృష్టి మొత్తం తిరిగి వచ్చేద్దామని చెప్పి వచ్చా రంగంలోకి.